సో మనం లాగర్థమ్స్లో కంటిన్యూషన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి log x బేస్ 10 ప్లస్ 2 నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవుతారు. అది ఏంటంటే మీనింగ్ log x బేస్ 10 స్క్వేర్ అంటే లాగ్ స్క్వేర్ అది. సో లాగ్ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో దాని మీనింగ్ log x బేస్ 10 హోల్ స్క్వేర్ అని. సో దాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. సో లాగ్ స్క్వేర్ అది రాయడానికి కొద్దిగా, సో ఎక్స్ కొద్దిగా పక్క రాసి బేస్ 10, సో రెండు ఒకటే. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా రాసుకోండి. సో లాగ్ ఎక్స్ బేస్ 10 హోల్ స్క్వేర్ అని అర్థం. సో ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలి. సో ఈ టర్మ్స్ అన్నిటిని కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే, సో లాగ్ అదేంటి ఎక్స్ బేస్ 10 హోల్ స్క్వేర్ మైనస్ లాగ్ ఎక్స్ బేస్ 10 నెక్స్ట్ మైనస్ 2. సో మనకి లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్నీ కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళాం కాబట్టి, సో లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సో అదే రివర్స్ రాసాం అనుకోండి, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రాస్తే అప్పుడు ఏమొస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఎందుకు ఉంది, లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్నీ కూడా రైట్ సైడ్ వెళ్ళిపోయినాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ జీరో లేదు. నెక్స్ట్ నేను ఇన్ఈక్వాలిటీని మార్చి అనుకోండి, లెఫ్ట్ సైడ్ టర్మ్ రైట్ సైడ్ టర్మ్ లెఫ్ట్ సైడ్, అంటే జీరో అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు నేను రైట్ సైడ్ రాశాను, అప్పుడు ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సో నెక్స్ట్ కంఫర్టబుల్గా చేయడానికి, సో ఫస్ట్ డొమైన్ కనుక్కోలేదు మర్చిపోయాం. సో డొమైన్ చూసుకోండి, లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్. సో లాగ్ లోపల వేరియబుల్స్ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ ఏముంది, ఎక్స్, కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో, ఇంకేం లేవు వేరియబుల్స్, ఇంకెక్కడ కూడా లేవు. సో ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో, అది డొమైన్ అయిపోయింది. సో ఎక్స్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ జీరో, అదే డొమైన్. సో డొమైన్ కావాలంటే ఏంటి, జీరో టు ఇన్ఫినిటీ. డొమైన్ ఏంటి, జీరో టు ఇన్ఫినిటీ, డి డొమైన్. సో నెక్స్ట్ అన్ని టర్మ్స్ కూడా లాగ్ ఎక్స్ బేస్ 10లోనే ఉన్నాయి కాబట్టి లాగ్ ఎక్స్ బేస్ని టీ అనుకున్నారనుకోండి, అప్పుడు ఏంటి, టీ స్క్వేర్ మైనస్ టీ మైనస్ 2 గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు జీరో. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేద్దాం. సో ఏమొస్తుంది మీకు, టీ మైనస్ 2 ఇంటూ టీ ప్లస్ 1 గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు జీరో. సో నెక్స్ట్ పిఎన్ పీరియడ్లు, సో ఈచ్ వన్ జీరోకి ఈక్వేస్తే క్రిటికల్ వాల్యూస్ -1 అండ్ 2 వస్తుంది. సో ఆల్ కోఎఫిషియెంట్స్ పాజిటివ్ అయితే రైట్ సైడ్ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో మనకి గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు జీరో కాబట్టి మనం ఏం తీసుకోవాలి, పాజిటివ్ ఏరియా తీసుకోవాలి. సో ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్, ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. బట్ డినామినేటర్ ఉంటే డినామినేటర్ క్రిటికల్ వాల్యూ తీసుకోకూడదు. అవన్నీ కూడా మీరు పిఎన్ పీరియడ్లో నేర్చుకున్నారు, ఇక్కడ డినామినేటర్స్ ఏం లేవు. సో ఇప్పుడు ఏంటి, టీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1, అలాగే టీ ఈజ్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 2 ఆర్ టీ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 2. మరి టీ అంటే ఏంటి, ఇక్కడ లాగ్ ఎక్స్ బేస్ 2, సో లాగ్ ఎక్స్ బేస్ 10. సో లాగ్ ఎక్స్ బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 ఆర్, సో హియర్ లాగ్ ఎక్స్ బేస్ 10 గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ లాగ్ రిమూవ్ చేసేస్తున్నాం, అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్, సో 10 పవర్ ఆఫ్ -1. సో బేస్ అటు వెళ్ళిపోతే, సో లాగర్థం బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్గా కన్వర్ట్ అవుతుంది, రైట్ సైడ్ ఏది ఉందో అది పవర్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏం రాయాలి, అది చాలా ఇంపార్టెంట్. బేస్ మోర్ దాన్ 1 ఉంటే ఇన్ఈక్వాలిటీ మారదు, 10 అనేది మోర్ దాన్ 1 కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు. అదే 0 to 1 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏం రాస్తారు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాస్తారు, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇక్కడ కూడా బేస్ ఏంటి, మోర్ దాన్ 1 కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఏం చేంజ్ అవ్వదు. సో 10 స్క్వేర్. సో మనకు వచ్చిన ఆన్సరు, సో ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1/10 అంటే 10 పవర్ ఆఫ్ -1 అంటే 1/10 కదా. నెక్స్ట్ ఇది ఏంటి, 10 స్క్వేర్. సో 10 స్క్వేర్ అంటే 100. సో 100కి రైట్ సైడ్, 1/10కి లెఫ్ట్ సైడ్, కాబట్టి వచ్చిన ఆన్సర్ ఏంటి, 1/10కి లెఫ్ట్ సైడ్ అంటే -∞, 1/10 ఆర్ ఈక్వల్ ఉంది కదా. సో ఇది జాగ్రత్త చూసుకోవాలి, ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈ వాల్యూ కూడా తీసుకోవాలి. సో యూనియన్, నెక్స్ట్ ఈ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో 100 to ఇన్ఫినిటీ ఇది. కానీ సో ఈ ఆన్సర్, కానీ మనం ఏం చేయాలి, డొమైన్లో ఉండే విధంగా ఉండాలి ఆన్సరు, సౌత్ సైడ్ ఆఫ్ ది డొమైన్ ఉండకూడదు. కాబట్టి వచ్చిన ఆన్సర్కి డొమైన్కి మనం ఏం తీసుకోవాలి, ఆన్సర్ ఇంటర్సెక్షన్ తీసుకుంటే అప్పుడు మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడే మీరు రాసుకోవచ్చు. సో లేదంటే నేను ఇక్కడ ఫ్రెష్గా 1/10, సో ఆర్ నెంబర్లైనా మీరు వాడుకోవచ్చు కావాలంటే.
సో నెక్స్ట్ ఇప్పుడు జీరో ఉంది. జీరో ఎక్కడ ఉంటుంది? 1/10కి లెఫ్ట్ సైడే కదా. సో జీరో అనేది ఓకే. ఇప్పుడు డొమైన్ నుంచి మనకేం తెలుస్తుంది? ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో. ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అంటే జీరోకి రైట్ సైడ్. నెక్స్ట్ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 1/10కి ఇంక్లూడింగ్ కాబట్టి థిక్, అదే ఎక్స్క్లూడింగ్ అయితే హోల్. 1/10కి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ 100కి ఏంటి? రైట్ సైడ్. ఇప్పుడు కామన్ పోర్షన్ ఏంటి? సో కామన్ పోర్షన్ తీసుకోవాలి. సో మీకు ఈ నెంబర్ లైన్ ఫ్రెష్గా కాకుండా అందులోనే కలుపుకోండి కావాలంటే, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను సపరేట్ తీసాను. సో ఇప్పుడు ఏంటి ఫైనల్ ఆన్సర్? ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు 0 to 1/10, 1/10 ఇంక్లూడింగ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, యూనియన్ 100 ఇంక్లూడింగ్ 100 కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. సో ఇక 1/10 బదులు 10⁻−1 కూడా ఉండొచ్చు. సో మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేసేయండి ఓన్గా, వీడియో హోల్డ్ చేసుకుని మీరు ఓన్గా చేసేయండి. సో ఇందులో చాలా చేశాం కాబట్టి చేయగలరు ఇది. సో రాకపోతే ఇంకా వీడియో చూసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం చేసే ముందు డొమైన్ కావాలి కాబట్టి డొమైన్, సో లాగ్ లోపల పాజిటివ్ ఉండాలి. 10 అన్నది ఆల్రెడీ పాజిటివ్. ఇంకేముంది? x² - 2x - 2. సో ఇది ఏం కావాలి? గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో బేస్ 1 కాకూడదు. సో ఆల్రెడీ 10, అది 1 కాదు కదా. ఓకే. సో ఇది మాత్రమే, ఇంకా 10 అనేది ఆల్రెడీ పాజిటివ్. సో ఇది డొమైన్ కనుక్కోవడానికి. సో ఇప్పుడు డొమైన్ కనుక్కోవాలంటే ఇక్కడ కొద్దిగా ఫ్యాక్టరేషన్ రాదు. సో మీకు అప్పుడు ఏం చేయాలి? -b ± √b² - 4ac ఫార్ములా వాడుకోవచ్చు. లేదంటే ఒక ఇంకో టెక్నిక్ చెప్తాను. సో మీకు అర్థమైతే ఓకే, లేకపోతే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. సో దీని ఎక్స్ రాసేసిన తర్వాత దీని స్క్వేర్ రూట్ ఎంత? x²కి ఎక్స్. దాని కోఎఫిషియంట్ ఏముందో చూసుకోండి. సో ఎంత ఉందో అందులో హాఫ్ రాయండి. ఏముంటుంది ఇక్కడ? మైనస్ ఉంటే మైనస్ ఏ రాయండి, ప్లస్ ఉంటే ప్లస్ ఏ రాయండి. ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే పాజిటివ్ రాయండి, నెగిటివ్ అయితే నెగిటివ్ రాసేయండి. రాసేసి ఆ కోఎఫిషియంట్ని ఆఫ్ చేయండి, అంటే 2ని ఆఫ్ చేయండి. అంటే ఏమొస్తుంది? x-1² వస్తుంది. సో ఇప్పుడు మీకు ఇన్బ్యాలెన్స్ జరిగి ఉండొచ్చు, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ అదే రావాలి. వస్తుందా లేదా చూసుకోండి. సో ఒక టర్మ్ దగ్గర మీకు ఎక్సెస్ వస్తుంది. దీన్ని ఫస్ట్ ఏంటి? a-b² a² - 2ab టర్మ్ ఎంత? -2x ప్లస్ b² ఎంత? 1. ఈ టర్మ్ అనేది మీకు ఎక్సెస్ వస్తుంది. సో x² - 2x అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ. x² - 2x అనేది ఆల్రెడీ ఉంది. సో -2 రాలేదు ఇక్కడ. -2 అంటే ఈ టర్మ్స్ మ్యాచ్ అయినాయి, కానీ ఇక్కడ ఏముంది? -2 రాలేదు కాబట్టి -2 రాయండి. ఇప్పుడు మీకు ఏమొచ్చింది? ఈ టర్మ్ అనేది ఎక్సెస్ వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే x² - 2x కాదు, ఏమొస్తుంది? x² - 2x ప్లస్ 1 అంటే 1 ఎక్స్ట్రా వచ్చింది. సో ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. సో ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఇక్కడ r లేదు, సో గ్రేటర్ దాన్ 0. సో ఇట్లా కూడా చేయొచ్చు. ఇది కూడా మీరు అలవాటు చేసుకోండి, ఇది అలవాటు అవ్వాలి ఖచ్చితంగా. సో ఎందుకంటే చాలా చోట్ల వస్తుంది కాబట్టి, సో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఏంటి? x-1² సో ఇదేంటి? -3. సో -3ని మనం ఏం రాయొచ్చు? √3² అని రాయొచ్చు. సో 3ని √3² రాయొచ్చు కదా. సో గ్రేటర్ దాన్ 0. ఎందుకు ఇలా రాయడం అంటే a² - b² అంటే ఈజీగా అయిపోతుంది ఫ్యాక్టరేషన్. a + b × a - b. సో a అంటే ఏంటి? x-1 ప్లస్ b అంటే ఎంత? √3 ఇంటూ a - b. సో x-1 -√3. సో గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈచ్ వన్ 0కి ఈక్వేట్ చేస్తే క్రిటికల్ వాల్యూస్ వస్తాయి. సో ఏమొస్తుంది? 0కి ఈక్వేట్ చేస్తే ఇది అటుపోతే 1 - √3 వస్తుంది. దీని నుంచి ఏమొస్తుంది? 1 + √3 వస్తుంది. నెక్స్ట్ క్రిటికల్ వాల్యూస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ వచ్చే వాల్యూ ఏంటి? 1 - √3. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటి? 1 + √3. సో ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం సో ఆల్ ఎక్స్ కోఎఫిషియంట్స్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో నెక్స్ట్ ఏంటి? గ్రేటర్ దాన్ 0 కాబట్టి మనం పాజిటివ్ ఏరియా తీసుకోవాలి. అంటే అప్పుడు ఏంటి? ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు -∞ to 1 - √3. r లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్ 1 + √3 to ఇన్ఫినిటీ. సో ఇదేంటి? జస్ట్ డొమైనే. సో మనకి ఇదంతా డొమైనే. సో మీకు ఇదే ఫ్యాక్టరేషన్ రానప్పుడు మీరు ఏం చేస్తారు? -b అంటే ఇప్పుడు x² - 2x అంటే ఈ టెక్నిక్ తెలియదు అనుకోండి, ఇలా చేయండి. సో -b అంటే ఎంత?
సో ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి 4ac/2a. సో ఇక్కడ -b అంటే -2 అంటే ఎంత మైనస్ ఆర్ మైనస్ +2 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఎంత 4 మైనస్ 4a, a వాల్యూ 1, c వాల్యూ ఎంత -2/2a. సో 2 ప్లస్ ఆర్ మైనస్ సో ఇది ఎంత వస్తుంది 8. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 8 + 4 12. సో 12 అంటే √12 అంటే ఎంత 4 × 3 రాయొచ్చు. √4 అంటే ఎంత 2. సో 2√3 వస్తుంది /2. సో డివైడ్ చేసేసారు అనుకోండి 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ √3 వస్తుంది. అంటే ఒక క్రిటికల్ వాల్యూ ఏంటి 1 - √3, ఇంకోటి ఏంటి 1 + √3. ఇంక ఇక్కడి నుంచి నెంబర్ లైన్ ఫాలో అవుతారు. గ్రేటర్ దాన్ కాబట్టి పాజిటివ్ ఏరియా తీసుకోండి. సో మీరు ఇది డెవలప్ చేసుకోవాలి, రానప్పుడు అది కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ టెక్నిక్ చేసుకుంటే కొద్దిగా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం డొమైన్ వరకే అయిపోయింది. ఇదేంటి జస్ట్ డొమైన్ మాత్రమే. సో మనం కనుక్కుంది ఇది ఓన్లీ డొమైన్ మాత్రమే. సో ప్రాబ్లంకి వెళ్దాం. సో ప్రాబ్లంకి వెళ్ళేటప్పుడు లాగ్ రిమూవ్ చేసేద్దాం. సో ఏంటప్పుడు x² - 2x - 2. సో 10 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే 10 పవర్ ఎంత 0. నెక్స్ట్ ఇక్కడ బేస్ అనేది ఏంటి మోర్ దాన్ 1 కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఏమి మారదు. సో అక్కడ ఏది ఉందో అదే వస్తుంది. సో <= ఉంది కాబట్టి <=. సో ఇప్పుడు x² - 2x. సో 10 పవర్ 0 అంటే ఎంత 1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే -2 - 1 ఏంటి -3 <= 0. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేసేయండి. మీకు డైరెక్ట్ నేను రాసేస్తున్నాను డైరెక్ట్గా. సో x - 3 × x + 1 వస్తుంది. సో <= 0. సో ఇప్పుడు పిఎన్పి రూల్ యూజ్ చేసేసుకుంటే సో క్రిటికల్ వాల్యూస్ ఏంటి -1 నెక్స్ట్ 3. సో పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో ఇక్కడ లెస్ దాన్ కాబట్టి నెగిటివ్ ఏరియా తీసుకోవాలి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. r ఉంది కదా, r ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే x బిలాంగ్స్ టు -1, 3. కానీ ఇది ఓన్లీ సెమీఫైనల్ ఆన్సరే. వచ్చిన ఆన్సర్కి డొమైన్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో ఇది 1 అనుకుంటే 2 అనుకుంటే 1 and 2కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అంటే ఏం చేస్తాం మళ్ళీ డ్రా ది నెంబర్ లైన్. సో ఇప్పుడు రెండు నెంబర్స్ నుంచి కనిపించిన నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసేయండి. సో -1 నెక్స్ట్ 1 - √3 అనేది -1కి లెఫ్టా రైటా ఎలా తెలుస్తుంది 1 √3 అంటే ఎంత 1.732. సో 1 - 1.732 అంటే -0.732 వస్తుంది. -0.732 అంటే ఇటు రైట్ సైడ్. కొద్దిగా మీరు ఆ నెంబర్ లెఫ్ట్ రాసే బదులు రైట్ బదులు లెఫ్ట్ రాశారనుకోండి మొత్తం ఆన్సరే పోతుంది. జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ 1 + √3 3 కనిపిస్తుంది. సో 3 ఈజ్ మోర్ ఎందుకంటే ఇదంతా 1.7 + 1 2.7 కాబట్టి దీనికి 3కి లెఫ్ట్ సైడే ఉంటుంది. సో 1 + √3. ఇప్పుడు మనం నెంబర్ లైన్ యూజ్ చేసేసుకుంటే సో డొమైన్ నుంచి ఏంటి చెప్తుంది మనకి -1 - √3కి లెఫ్ట్ సైడ్ ఇంక్లూడింగ్ కాదు కాబట్టి హోలు అండ్ 1 + √3కి ఏంటి రైట్ సైడ్. సో 1 + √3కి రైట్ సైడ్. మరి వచ్చిన ఆన్సర్ నుంచి మనకి ఏం తెలుస్తుంది -1కి 3కి మధ్యలో ఇంక్లూడింగ్ కాబట్టి -1 to 3 కూడా ఇంక్లూడింగ్. ఇప్పుడు రెండింటికి కామన్ ఆన్సర్ రాయాలి. సో బోత్ లైన్స్ వచ్చిన రీజియన్ ఏంటి ఈ రీజియనే కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే x బిలాంగ్స్ టు -1 అనేది ఇంక్లూడింగ్ ఇందులో ఉంది ఈ లైన్లో కూడా ఉంది రెండిట్లో ఉంది కాబట్టి -1 తీసుకోవచ్చు. 1 - √3 అనేది వైట్ లైన్లో ఉంది కానీ ఇక్కడ కింది లైన్లో హోల్ ఉంది కాబట్టి 1 - √3 అనేది తీసుకోవద్దు. యూనియన్ 1 + √3 3. సో ఇంక్లూడింగ్ 3 కాబట్టి 3 దగ్గర ఏంటి క్లోజ్డ్ బ్రాకెట్ వస్తుంది, ఇక్కడ మాత్రం ఓపెన్ బ్రాకెట్ వస్తుంది. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ కూడా మీరు చూడండి ఓన్గా చేయడానికి ట్రై చేయండి, చాలా చేసాం కాబట్టి. సో రానప్పుడు మాత్రం వీడియో ప్లే చేయండి. సో మీరు సెల్ఫ్గా కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు డొమైన్ కనుక్కుందాం ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. అంటే లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండాలి. అంటే 2x - 3/4 ఉంది. సో అదేం కావాలి గ్రేటర్ దాన్ 0 అవ్వాలి.
నెక్స్ట్ బేస్లో ఎక్స్ ఉంది, అది కూడా లాగ్ ఇన్సైడే కాబట్టి అండ్ ఎక్స్ పాజిటివ్ అవ్వాలి. అండ్ బేస్ ఎప్పుడు కూడా 1 అవ్వకూడదు. ఇంతకుముందు నెంబర్ కాబట్టి అది ఆల్రెడీ మనకి తెలుసు పాజిటివ్ అండ్ నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి రాయలేదు. సో ఇప్పుడు వేరియబుల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సో ప్రతి పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. సో బేస్ అనేది 1 కాకూడదు. సో ఫస్ట్ మనం డొమైన్ కనుక్కుంటున్నాం. సో తర్వాత ప్రాబ్లం చూద్దాం. సో 2x 3/4 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే 3/4. సో ఎక్స్ 2 కూడా రైట్ సైడ్ వెళ్ళిపోతే ఎక్స్ గ్రేటర్ దాన్ 3/8. సో దీని నుంచి ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఓకే. సో ఇప్పుడు అన్నిటికీ ఇంటర్సెక్షన్, ఈ 3 కండిషన్స్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే సో 0 కనిపిస్తుంది, నెక్స్ట్ 1 కనిపిస్తుంది, నెక్స్ట్ 3/8 అనేది 0కి 1కి మధ్యలో ఉంటుందని తెలుసు. సో డినామినేటర్ మోర్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 3/8 కాబట్టి ఫస్ట్ దాని నుంచి సో 3/8కి రైట్ సైడ్ నెంబర్ లైన్ డ్రా చేసేయండి. సో నెక్స్ట్ ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి రెండో లైన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఓకే. సో నెక్స్ట్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి 1ని రిమూవ్ చేసేసేయండి. సో 1 తీసుకోవద్దు అని, అంటే వచ్చిన ఆన్సర్లో 1 తీసుకోవద్దు అని. ఇప్పుడు మనం కామన్ ఆన్సర్ తీసుకుందాం. సో కామన్ ఆన్సర్ ఏమొస్తుంది, ఎక్స్ బిలాంగ్స్ టు సో అన్ని లైన్స్ వచ్చిన ఆన్సర్. సో ఇక్కడ సో ఇది మిక్స్ అయింది, 1 ఒకటి మిస్ అయింది, 1 మిస్ అయింది, ఇంకా మిగిలిన మొత్తం వస్తుంది. సో ఆన్సర్ కాబట్టి డొమైన్ ఏంటి, ఇప్పుడు మనకి డొమైన్ ఎక్స్ వాల్యూ ఏంటి 3/8కి రైట్ సైడ్. సో కాబట్టి 3/8 ఇన్ఫినిటీ అని రాసేయచ్చు. సో 3/8 తీసుకోవచ్చు అంటే ఇందులో వైట్ లైన్లో లేదు, 3/8 అనేది వైట్ లైన్లో లేదు కాబట్టి సో 3/8. సో 3/8 టు ఇన్ఫినిటీ. కానీ మరి 1 తీసుకోకూడదు కదా, 1 తీసేయండి. లేదు అంటే ఇదే ఆన్సర్ని మనం రాయొచ్చు, 3/8 అప్ టు 1 మళ్ళీ 1 టు ఇన్ఫినిటీ. ఆన్సర్ ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇది ఓన్లీ డొమైన్ మాత్రమే. సో ఇక్కడ బేస్ వేరియబుల్ ఉంది కాబట్టి మీకు కేసెస్ ఎక్కువ వస్తాయి. సో ఇది క్లీన్ చేసేస్తున్నాను, డొమైన్ పక్కన రాసేసుకుందాం. సో డొమైన్ ఏంటి, సో ఎక్స్ బిలాంగ్స్ టు 3/8 టు ఇన్ఫినిటీ -1. సో ఇది డొమైన్. సో ఇలా అయినా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక్కో కేసు తీసుకొని ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలి. ప్రాబ్లం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో డొమైన్ మాత్రమే కనుక్కున్నాం. సో ఇప్పుడు అసలు ప్రాబ్లంలోకి వస్తే సో ఇక్కడ బేస్ అనేది వేరియబుల్ ఉంది కాబట్టి 2 కేసెస్గా మనం చేయాలి ఈ ప్రాబ్లాన్ని. సో కేస్ 1 ఫస్ట్ చూద్దాం. సో కేస్ 1 ఏంటంటే బేస్ ఇఫ్ బేస్ మోర్ దాన్ 1. బేస్ మోర్ దాన్ 1 అనుకొని చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, 2x - 3/4. సో ఇక్కడ లాగర్థం బేసు ఎక్స్పోనెన్షియల్ బేస్ వస్తుంది. ఇక్కడ ఏముంది 2 ఉంది కాబట్టి పవర్. ఇన్ఈక్వాలిటీ మారదా అంటే బేస్ మోర్ దాన్ 1 కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ 4/8 ఎల్సిఎం చేసేస్తే సో 8x - 3/4 గ్రేటర్ దాన్ x². సో 4 అనేది రైట్ సైడ్. మామూలుగా ఇన్ఈక్వాలిటీలో రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు అంటాను, కానీ ఇక్కడ 4 అనేది మనకు తెలుసు నెంబర్ కదా, అది పాజిటివ్ కదా, నో ప్రాబ్లం తీసుకెళ్ళచ్చు. అది క్లారిటీ అంటే వేరియబుల్స్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకెళ్ళద్దు, అది పాజిటివ్ నెగిటివ్ తెలియకుండా తీసుకెళ్ళకూడదు. సో ఇక్కడ క్లియర్గా పాజిటివ్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. క్లియర్గా నెగిటివ్ అయినా కూడా తీసుకెళ్ళచ్చు, కాకపోతే అప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేయాలి. సో వేరియబుల్స్ మాత్రం, అంటే ఇక్కడ 4/x ఉందనుకోండి, అప్పుడు రైట్ సైడ్ తీసుకెళ్ళడం రాంగ్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రాసేస్తే మీకు ఏమొస్తుంది 4x². సో 8x - 3. సో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అయితే గ్రేటర్ దాన్ లెస్ దాన్ వస్తుంది. అన్నీ కూడా మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే సో 8x + 3 సో లెస్ దాన్ 0. సో మల్టిప్లికేషన్ చేస్తే 12 యాడ్ చేస్తే -8 రావాలి. సో ఏంటి 6 and 2 సరిపోతుంది. సో 4x² - 6x - 2x + 3 లెస్ దాన్ 3. సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి 2x కామన్ తీసేస్తే సో 2x కామన్ తీస్తే 2x - 3. నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి -1 కామన్ తీసేస్తే 2x - 3 సో లెస్ దాన్ 0. సో 2x - 3 కామన్ తీసేస్తే 2x - 3 × 2x - 1 లెస్ దాన్ 0. సో ఈచ్ వన్ 0కి ఈక్వేట్ చేయండి. క్రిటికల్ వాల్యూస్ 3/2 అండ్ 1/2 వస్తుంది. సో ఫస్ట్ లీస్ట్ 1/2, నెక్స్ట్ ఏంటి 3/2. సో నెక్స్ట్ ఆల్ కోఎఫిషియెంట్స్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో మనకి ఏంటి ఇక్కడ లెస్ దాన్.
కాబట్టి నెగిటివ్ ఏరియా తీసుకుంటాం. కాబట్టి సో దీని నుంచి ఎక్స్ బిలాంగ్స్ టు 1/2 కామా 3/2. సో ఇప్పుడు కేస్ 1 ఫైనల్ ఆన్సర్ రాసేద్దాం. కేస్ 1 ఫైనల్ ఆన్సర్ చేసేటప్పుడు సో దీనికి ఇంటర్సెక్షన్ డొమైన్కి సో దీనికి ఇంటర్సెక్షన్ చూసుకోండి, అప్పుడు కేస్ 1 ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే సో మళ్ళీ నెంబర్ లైన్ డ్రా చేసుకుంటే బెస్ట్. సో ఏంటి, సో 1/2, నెక్స్ట్ 3/2, నెక్స్ట్ 3/8. 3/8 అనేది ఎలా ఉంటుంది, 1/2 కంటే లెస్సే ఉంటుంది, ఎందుకంటే 4/8 అంటే 1/2. సో 3/8 చూసుకోండి, 1/2 కంటే లెస్, హాఫ్ కట్ తక్కువ కదా. సో 3/8 కాబట్టి 3/8 ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మనం నెంబర్ లైన్ గీసేసుకుని సో ఫస్ట్ డొమైన్ నుంచి ఏం చెప్తుంది, 3/2కి రైట్ సైడ్, 3/2కి రైట్ సైడ్ కాకపోతే 1 ఉండకూడదు. సో 1 ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా మధ్యలో, సో 1 తీసుకోవద్దు, అది డొమైన్ నుంచి. మరి ఆన్సర్ ఏం చెప్తుంది, 1/2కి 3/2కి మధ్యలో. సో హోల్స్ ఇక్కడ, ఎందుకంటే ఎక్కడ కూడా అక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఆ ఎండ్ పాయింట్స్ మనం ఇంక్లూడ్ చేయకూడదు. సో ఇప్పుడు మనకి కేస్ 1కి ఫైనల్ రిజల్ట్, కేస్ 1 రిజల్ట్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు సో బోత్ లైన్స్ వచ్చిన ఏరియా, సో బోత్ లైన్స్ వచ్చిన ఏరియా ఇది. సో ఎక్స్ బిలాంగ్స్ టు 1/2 కామా 1 యూనియన్ 1 కామా 3/2. సో కేస్ 1 ఆన్సర్ ఇది. సో ఇదేనా చూడండి కేస్ 1 ఆన్సర్. సో ఒక మిస్టేక్ ఉంది ఇక్కడ, ఐడెంటిఫై చేయండి, ఒకసారి ఆలోచించండి. సో మనకి ఏంటి డొమైన్, మనం తీసుకున్న కండిషన్ స్కిప్ చేసాం, ఇది కనిపించలేదు, అందుకే మీరు ఏం చేస్తారంటే ఇలా మిస్ అవుతుంటాయి, నాకు కాదు మీకు కూడా మిస్ అవుతుంటుంది. సో బాక్స్లు కొట్టేసేయండి, అంటే సో మిస్ అవ్వకుండా ఉంటుంది. సో డొమైన్ అంటే ఓకే, అది ఎట్లయినా చూసుకుంటాం. సో ఈ కేస్ 1 రిజల్ట్ సో ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఇంకొక లైన్ వస్తుంది. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే సో ఇక్కడ మళ్ళీ ఒకసారి దిద్దాం నెంబర్ లైన్. సో 1/2కి 3/2కి మధ్యలో, సో 1/2కి 3/2కి మధ్యలో. నెక్స్ట్ ఇక్కడ కేస్ 1 కండిషన్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 1. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 1, సో 1కి రైట్ సైడ్. ఓకే, నెక్స్ట్ డొమైన్ నుంచి ఏంటి, సో డొమైన్ నుంచి 3/2 ఇన్ఫినిటీ. సో 3/2 ఇన్ఫినిటీ కాకపోతే మధ్యలో 1 అనేది లేదు, సో 1 తీసేయాలి. సో 1 తీసుకోవద్దు, సో 1 తీసుకోవద్దు. ఇప్పుడు ఆల్ 3 లైన్స్ వచ్చిన ఏరియా చూసుకోండి, ఆల్ 3 లైన్స్. సో ఆల్ 3 లైన్స్ వచ్చిన ఏరియా ఏంటి ఇది. సో 1 to 3/2 చూసారా, మిస్ అయింది. సో కేస్ 1 మన కండిషన్ మర్చిపోయాం, కండిషన్ అంటే ఇది షార్ట్గా ఉండేసరికి కనిపించలేదు. సో అలాంటి మిస్టేక్స్ మీకు కూడా ఎగ్జామ్లో జరగకుండా ఉండాలంటే ముందే మీరు బాక్స్ పెట్టేసుకుంటే అది కనిపించకుండా కనిపిస్తుంది, మీకు ఐడెంటిఫై అవుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, మనకి డొమైన్ ఆన్సరు అంటే కేస్ 1 ఆన్సర్ ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 3/2 అంతే. ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 3/2. ఇది కేస్ 1 రిజల్ట్, ఫైనల్ రిజల్ట్. కేస్ 1 ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది. సో నేను ఇంతకుముందు కేస్ 1 కేస్ 2 ఆన్సర్స్ కనుక్కొని మళ్ళీ కేస్ 1 కేస్ 2కి యూనియన్ చేసి డొమైన్కి ఇంటర్సెక్షన్ చేసాం. కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా ఉండండి. కేస్ 1 ఆన్సర్ కనుక్కొని కేస్ 2 ఆన్సర్ కనుక్కొని రెండింటికి యూనియన్ చేసి వచ్చిన డొమైన్ తోటి ఇంటర్సెక్షన్ చేసాం. సో ఫస్ట్ వీడియోలో. సో ఈ లాస్ట్ వీడియో ప్రీవియస్ వీడియోస్లో ఏం చేస్తున్నాం అప్పటి నుంచి అది ఎక్కువ మళ్ళీ మిస్ అవుతారు కాబట్టి ఎలా చేసినా ఏం కాదు. కేస్ 1కి కంప్లీట్గా ఆన్సరు మళ్ళీ అంటే కేస్ 1 నుంచి వచ్చిన ఫైనల్ ఆన్సర్ రాసేస్తున్నాం. అంటే కేస్ 1 నుంచి ఫైనల్ ఆన్సర్ అంటే ఎలా వస్తుంది, కేస్ 1 నుంచి వచ్చిన రిజల్టు, మన కేస్ 1లో తీసుకున్న కండిషను అండ్ డొమైన్ మూడింటికి ఇంటర్సెక్షన్. సో ఇప్పుడు కేస్ 1 ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. సిమిలర్గా ఇదే ప్రాసెస్లో కేస్ 2 ఫైనల్ ఆన్సర్ కనుక్కొని రెండింటికి యూనియన్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఇంకా డొమైన్ తోటి ఇంటర్సెక్షన్ అవసరం లేదు. ఇంతకుముందు కేస్ 1 ఆన్సర్ కేస్ 2 ఆన్సర్ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో కేస్ 1 కేస్ 2 ఆన్సర్స్కి యూనియన్ చేసి డొమైన్ తోటి ఇంటర్సెక్షన్ చేసాం. ఇప్పుడు డొమైన్ తోటి ఇంటర్సెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందు ఇక్కడే చేసేస్తాం, ఎక్కడ ఏ కేసులో ఆ కేసులో ఇంటర్సెక్షన్ అయిపోతుంది. సో ఈ కేసులో డొమైన్ తోటి ఇంటర్సెక్షన్ చేసాం కదా, సో ఏ కేసుకి ఆ కేసులోనే మనం ఫైనల్ ఆన్సర్ కనుక్కుంటున్నాం కాబట్టి ఇంకా మీరు ఫైనల్గా ఇదే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది చేయండి, నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. సో ఇది చేసేసిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఆన్సర్కి ఫైనల్ రిజల్ట్ చూసుకుందాం. సో ఇప్పుడు కేస్ 1 ఫైనల్ రిజల్ట్, సో కేస్ 1 రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ అది. సో ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 3/2.
సో ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 3/2. అలా కేస్ 2 కూడా ఫైనల్ ఆన్సర్ కనుక్కొని ఇంటర్సెక్షన్ చేస్తే సరిపోతుంది. సో మరి ఇప్పుడు కేస్ 2కి వెళ్ళిపోదాం. కేస్ 2 ఏంటి? కేస్ 2 సో కండిషన్ ఏంటి ఈసారి? ఎక్స్ వాల్యూ బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు. సో బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు. సో అప్పుడు ఏమొస్తుంది మీకు? సో 2x మైనస్ 3/4. సో ఎక్స్కి పవర్ ఎంత? 2 ఉంది. సో ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది? బేస్ బిట్వీన్ 0 and 1 కాబట్టి గ్రేటర్ దాన్ ఏమైంది? లెస్ దాన్ అయింది. సో ఇంతకుముందులాగా ఎల్సిఎం చేసేసేయండి. సో అప్పుడు ఏమొస్తుంది మీకు? 8x మైనస్ 3/4. సో లెస్ దాన్ x². సో లెస్ దాన్ వస్తుంది. ఇంతకుముందు గ్రేటర్ దాన్ వచ్చింది, ఇప్పుడు లెస్ దాన్ వస్తుంది. సో 3x మైనస్ 3. సో లెస్ దాన్ 4x². నెక్స్ట్ లెఫ్ట్ ది రైట్, రైట్ ది లెఫ్ట్ రాస్తే ఏమొస్తుంది మీకు? సో ఇది గ్రేటర్ దాన్ అయిపోతుంది. సో అన్నీ లెఫ్ట్ సైడ్ వచ్చేసినాయి కాబట్టి సో రైట్ సైడ్ ఏంటి? గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్ కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మీరు పాజిటివ్ ఏరియా తీసుకుంటారు. సో ఇంతకుముందు నెగిటివ్ ఏరియా తీసుకుందాం, ఇప్పుడు ఏం చేస్తాం? మనము పాజిటివ్ ఏరియా తీసుకుందాం. సో ఇదేంటి? గ్రేటర్ దాన్ 0. సో పాజిటివ్ ఏరియా తీసుకోండి. పాజిటివ్ మార్కింగ్ ఎటు ఉంది? 1/2కి లెఫ్ట్ సైడ్ కాబట్టి కేస్ 1 ఆన్సరు ఇన్ఫినిటీ టు 1/2 యూనియన్ 3/2 టు ఇన్ఫినిటీ. సో 3/2 టు ఇన్ఫినిటీ. సో ఇది కేస్ 1 ఆన్సర్. ఇప్పుడు కేస్ 2 ఆన్సర్. ఇప్పుడు కేస్ 2కి ఫైనల్ ఆన్సర్ ఎలా చేస్తాం? సో నెంబర్ లైన్ డ్రా చేసుకుంటాం. సో 1 నెంబర్స్ కనిపించినాయి రాసేయండి, 1/2 అండ్ 3/2. నెక్స్ట్ కేస్ కండిషన్ ఏంటి? కేస్ 2 కండిషన్ 0 and 1. సో 0 ఎక్కడ ఉంటుంది? 1/2కి లెఫ్ట్ సైడ్, 1 అనేది మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ డొమైన్లో కనిపించిన వాల్యూస్ ఏంటి? 3/8. సో 3/8 అంటే సో లెఫ్ట్ సైడే ఉంటుంది, 1/2కి లెఫ్ట్ సైడే ఉంటుంది. సో 3/8, 0 అనేది ఇంకా దానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము మూడింటికి ఇంటర్సెక్షన్. సో ఫస్ట్ డొమైన్ నుంచి ఏం చెప్తుంది? 3/8 టు ఇన్ఫినిటీ. సో 3/8 నుంచి ఇన్ఫినిటీ వరకు మధ్యలో 1 రాకూడదు, మధ్యలో 1 రాకూడదు. నెక్స్ట్ కేస్ 2 కండిషన్ ఏంటి? కేస్ 2 కండిషన్ ఎక్స్ వాల్యూ 0 to 1. సో ఎక్స్ వాల్యూ 0 నుంచి 1 వరకు. మరి కేస్ 2 ఆన్సర్ ఏమొచ్చింది? కేస్ 2 ఆన్సర్ 1/2కి లెఫ్ట్ సైడు అండ్ 3/2కి రైట్ సైడ్ వచ్చింది. సో ఇదంతా ఒక ఆన్సర్ అంతా ఒకే లైన్లో రావాలి. ఇప్పుడు ఆల్ 3 ఆన్సర్స్కి ఇంటర్సెక్షన్. సో ఆల్ 3 లైన్స్ వచ్చిన ఏరియా ఏంటి? ఈ ఏరియాని. సో కాబట్టి కేస్ 2 ఫైనల్ ఆన్సర్ ఏంటి? సో ఎక్స్ బిలాంగ్స్ టు 3/8, 1/2. 3/8, 1/2. ఇప్పుడు మనం ఓవరాల్గా ఫైనల్ ఆన్సర్ రాయాలి అంటే కేస్ 1 ఆన్సర్ యూనియన్ కేస్ 2 ఆన్సర్. సో కేస్ 1 అండ్ కేస్ 2కి రెండింటికి యూనియన్. సో యూనియన్ డైరెక్ట్గా రాసేయచ్చు. అంటే ఇందులో ఉన్న ఆన్సర్ అందులో ఉన్న ఆన్సర్ ఎక్కడ కూడా కామన్ లేదు, ఉండదు. సో అంటే అది ఇంతకుముందు మనం గ్రేటర్ దాన్ 1 అనుకున్నాం, ఇది బిట్వీన్ 0 and 1 అనుకున్నాం కదా, కాబట్టి కామన్ ఆన్సర్ వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి రెండింటికి మనం ఏం చేసేస్తాం? యూనియన్ చేసేస్తే అయిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ ఏంటి? లీస్ట్ నెంబర్ రాసేయండి. 3/8, 1/2 యూనియన్ 1 to 3/2. మీకు ఇట్లా రాయడం కష్టం అనిపిస్తే సో పని చేయండి, నెంబర్ లైన్ తీసుకోండి. సో నెంబర్ లైన్ హెల్ప్ తీసుకుందాం. 3/8, నెక్స్ట్ 1/2, సో నెక్స్ట్ 1, నెక్స్ట్ 3/2. సో నెంబర్ లైన్ ఫస్ట్ ఇది ఏంటి? ఇక్కడ 1 to 3/2. సో 1 to 3/2 అంటే ఇది. సో నెక్స్ట్ ఇదేంటి? ఇంకో ఆన్సర్ కేస్ 2 ఆన్సర్ ఏంటి? 3/2 to 1, 3/2 to 1/2. సో ఇప్పుడు ఏంటి? యూనియన్ అంటే ఒక్క లైన్ వచ్చినా తీసుకోవాలి. ఇంటర్సెక్షన్ అంటే ఆల్ లైన్స్ వస్తేనే తీసుకోవాలి. సో ఇది రెండింటికి యూనియన్. సో డైరెక్ట్గా ఐడెంటిఫై అయితే ఓకే, అంటే ఇక్కడ అంటే ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవుతే ఇలాగే తీసేసేయండి, ప్రతి ప్రాబ్లమ్ని ఇలాగే తీసేయండి. అంటే ఇక్కడ ఏంటంటే నేను ముందే కండిషన్స్ తీసుకున్నా కూడా ఒకటి మోర్ దాన్ 1 బిట్వీన్ 0 and 1 కాబట్టి అందులో వచ్చిన ఆన్సర్ ఇందులో రాదు, ఇందులో వచ్చిన ఆన్సర్ అందులో రాదు కాబట్టి డైరెక్ట్గా 2 ఆన్సర్స్కి యూనియన్ చేశాను. సో ఇక్కడ కాకుండా వేరే సిచ్యువేషన్లో వేరే దగ్గర కొన్ని అంటే ఇక్కడ కాదు వేరే కండిషన్స్లో సో యూనియన్ చేసేటప్పుడు కామన్ ఆన్సర్స్ ఉండొచ్చు, అప్పుడు మిస్టేక్ అవుతుంది కాబట్టి నెంబర్ లైన్ అనేది మీకు సేఫ్ సైడ్. అంటే ఒక్క లైన్ వచ్చినా కూడా 1 లైన్ కానీ 2 లైన్స్ కానీ అట్లీస్ట్ మినిమం ఒక్క లైన్ వచ్చినా కూడా ఆన్సర్ని మనం ఇంక్లూడ్ చేస్తాం.